స్కాన్ఎఫ్ అనేది మనకి స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్‌లో మనకి కనబడుతుంది. ఓకేనా? ఇన్‌బిల్ట్‌గా స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది సి కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి? దీంట్లో ఏం చేస్తాము? స్కాన్ఎఫ్ అంటే మనకి ఇన్‌పుట్ ఫంక్షన్. ఇన్‌పుట్ ఫంక్షన్. ఆల్రెడీ మనం ఇన్‌పుట్ అంటే ఏంటో కూడా ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఇన్‌పుట్ అంటే కీబోర్డ్ నుండి వాల్యూని తీసుకుంటే అది మనకి ఇన్‌పుట్ అవుతుంది. అలాగే వాల్యూని రీడ్ చేయాల్సొస్తే అది మనకి ఇన్‌పుట్ అవుతుంది అని చెప్తాం. సో, కీబోర్డ్ నుండి వాల్యూని రీడ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్. లాస్ట్‌లో మనం క్యారెక్టర్‌కి సంబంధించిన 3 ఫంక్షన్స్ చూసాం. సో, ఈ 3 ఫంక్షన్స్ జస్ట్ మనకి క్యారెక్టర్‌ని మాత్రమే రీడ్ జేస్తాయి. కానీ మీకు క్యారెక్టర్ గాకుండా ఇంటీజర్స్, ఫ్లోట్స్, డబుల్స్ ఇట్లా ఏదైనా మీరు రీడ్ చేయాలనుకుంటున్నారు కీబోర్డ్ నుండి అంటే కంపల్సరీ మీరు స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. దానికి సంబంధించిన సింటాక్స్ చూద్దాము. సింటాక్స్ స్కాన్ఎఫ్ డబుల్ కోట్స్‌లో ఫార్మాటింగ్ స్పెసిఫైయర్ 1 అలాగా మీరు ఎన్ని రీడ్ చేయాలనుకుంటున్నారో అన్ని మెన్షన్ చేయొచ్చు. లేదు సింగిల్లే తీసుకోవాలనుకుంటున్నానంటే తీసుకోవచ్చు. డబుల్ కోట్స్ ఎండ్ చేసి, కామా, యాంపర్సెంట్ వేరియబుల్ 1 కామా అలా ఎన్ని వేరియబుల్స్‌కి మీరు వాల్యూ ఇవ్వాలి అనుకుంటున్నారో అన్ని వేరియబుల్స్‌కి కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఎండింగ్‌లో సెమీకోలన్‌ని మెన్షన్ చేయాలి. ఒక్కసారి సింటాక్స్ చూడండి. స్కాన్‌ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ 1 అట్లా మీకు ఎన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గావాలో అన్ని మెన్షన్ జేయొచ్చు. ఇది వేరియబుల్ 1 ఒక వేరియబుల్‌ని మాత్రమే తీసుకుంటే మీరు ఒకటే మెన్షన్ చేయాలి. అలాగే మీరు 10 వేరియబుల్స్‌ని ఒకేసారి స్కాన్ చేయాలనుకుంటే 10 ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మెన్షన్ చేయాలి. సింగిల్ అయితే సింగిల్, డబుల్ తీసుకుంటే డబుల్ మీరు కంపల్సరీ ఫార్మాట్ స్పెసిఫైయర్స్‌ని మెన్షన్ చేయాలి. అసలు ఫస్ట్ ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు? ఏదైనా ఇప్పుడు స్కాన్‌ఎఫ్ ద్వారా మనం రీడ్ చేస్తాము డేటాని అని జెప్తున్నాం. సో, స్కాన్‌ఎఫ్‌లో మనం వాల్యూని రీడ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కావాలి. ఏంటి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని నువ్వు రీడ్ చేయాలనుకుంటున్నావు అనేది కంపైలర్‌కి మీరు చెప్పాలి. ఓకేనా? కంపైలర్‌కి మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని రీడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది కంపైలర్‌కి తెలియడం కోసం మీరు ఫార్మాట్ స్పెసిఫైయర్స్‌ని వాడాలి. ఇవి ఎన్నున్నాయి? ఏ టైప్‌కి ఏ టైప్ యూజ్ చేస్తారు? అంటే ఇంటీజర్ టైప్‌కి ఎట్లాంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తారు? అలాగే క్యారెక్టర్‌కి, డబుల్‌కి, లాంగ్‌కి ఎట్లాంటి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి. ఫార్మాట్ క్యారెక్టర్ ఆర్ స్పెసిఫైయర్. సో, క్యారెక్టర్ అనొచ్చు లేదా స్పెసిఫైయర్ అనొచ్చు. సో, ఇప్పుడు ఇంటీజర్ టైప్‌లో నేను డేటాని రీడ్ చేయాలి అంటే నేను మోడ్యులస్ డీని యూజ్ చేయాలి. లేదు అన్‌సైన్డ్ ఇంట్ అయితే మీకు మోడ్యులస్ యూ అయినా లేదంటే మోడ్యులస్ డి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఇంట్‌కైతే మీరు మోడ్యులస్ ఎల్‌డి అనేది యూజ్ చేయాలి. లాంగ్‌కైతే మోడ్యులస్ ఎల్‌డి. సో, ఈ రెండిటికి కూడా మీకు మోడ్యులస్ ఎల్‌డి అనే దాంతో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లోటింగ్ వాల్యూస్‌ని మీరు రీడ్ చేయాలనుకుంటే మోడ్యులస్ ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే డబుల్ అయితే మోడ్యులస్ ఎల్‌ఎఫ్ ఓకేనా? డబుల్ అయితే మోడ్యులస్ ఎల్‌ఎఫ్‌ని మీరు మెన్షన్ చేయాల్సుంటుంది. అలాగే లాంగ్ డబుల్ అయితే మోడ్యులస్ ఎల్‌ఎల్‌ఎఫ్‌ని మీరు మెన్షన్ చేయాలి. క్యారెక్టర్ అయితే మోడ్యులస్ సి, అన్‌సైన్డ్ క్యారెక్టర్ అయితే మోడ్యులస్ యూ. సో, ఇవన్నీ కూడా మీరు కీబోర్డ్ నుండి డేటాని రీడ్ చేసుకోవాల్సి వస్తే యూజ్ చేయాల్సిన ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఆల్రెడీ ఇందాక మనం సింటాక్స్ చూసాం కదా! దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అనేది రాద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ రాద్దాము.
సో, ఇప్పుడు నేను కీబోర్డ్ నుండి ఒక వేరియబుల్‌ని రీడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఒక్క వేరియబుల్‌ని రీడ్ చేయాలనుకుంటున్నాను. సో, స్కాన్‌ఎఫ్ అనేది స్టార్ట్ చేసి సింగిల్ కోట్స్‌లో ఇంటీజర్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, మాడ్యులస్ డి కొటేషన్స్ ఎండ్ చేస్తున్నాను. కామా, యాంపర్సండ్ సింబల్‌ని యూజ్ చేయాలి. యాంపర్సండ్ ఏ వేరియబుల్ అయితే నేను మెన్షన్ చేసుకున్నానో, ఆ వేరియబుల్ నేమ్‌ని నేనిక్కడ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ 1 ఇది. ఎగ్జాంపుల్ 2 చూద్దాము. సేమ్ స్కాన్‌ఎఫ్ ఫంక్షన్‌లో ఇప్పుడు ఇది నార్మల్‌గా నేను మాడ్యులస్ డి తీసుకున్నానంటే అది ఇంటీజర్ టైప్. ఇప్పుడు నేను మాడ్యులస్ ఎఫ్ తీసుకుంటున్నాను. దీనర్థం ఒక ఫ్లోటింగ్ వాల్యూని నేను రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను. రీడ్ చేయడానికి నాకు యూజ్ అయ్యేది యాంపర్సెంట్. యాంపర్సెంట్ అండ్ సింబల్ అనేది కంపల్సరీ మనం స్కాన్‌ఎఫ్‌లో యూజ్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ వేరియబుల్ యొక్క అడ్రెస్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఆ అడ్రెస్‌లోకి నాకు వేరియబుల్ వాల్యూని స్టోర్ చేస్తామనమాట. సో, యాంపర్సెంట్ సో, ఏ వాల్యూ అయితే ఏ వేరియబుల్ నేమ్ అయితే ఆ వేరియబుల్ నేమ్ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇలాగ మనం స్కాన్‌ఎఫ్ ఫంక్షన్‌ని రాస్తాము. సో, దీంట్లో మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, స్కాన్‌ఎఫ్ ఫంక్షన్ అనేది కంప్లీట్‌గా కీబోర్డ్ నుండి వాల్యూస్‌ని రీడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అలాగే వాటికి సంబంధించిన స్పెసిఫైయర్స్‌ని మెన్షన్ చేస్తాము. అలాగే స్కాన్‌ఎఫ్‌లో మీకు ఇక్కడ అండ్ సింబల్ అని ఉంటుంది. అది కూడా మనం మెన్షన్ చేయాలి. కంప్లీట్‌గా ఇలా ఫాలో అయితే మీకు ఒక స్కాన్‌ఎఫ్ ఫంక్షన్ అనేది వితౌట్ ఎర్రర్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే.